రైట్. మరి మరొక అంశం చూద్దాం. చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడిలో మొత్తం 22 మంది పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 17 మందిని గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 10 మంది, తెలంగాణకు చెందిన వారు 7 ఉన్నారని నిర్ధారించారు. రామరాజ్యం పేరిట ప్రైవేట్ ఆర్మీ నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డితో పాటుగా మరో 5 అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. చిలుకూరి బాలాజీ టెంపుల్కి సంబంధించి ఏదైతే ప్రధాన అర్చకుడు సిఎస్ ఏదైతే ఆ ప్రధాన అర్చకుడిపై దాడి అయితే జరిగింది. ముఖ్యంగా 2 రోజుల క్రితం రంగరాజన్పై అయితే ఈ దాడి జరిగినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ దాడికి సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది. ముఖ్యంగా నిన్న ఏదైతే సిఎస్ రంగరాజన్ మొయినాబాద్ పోలీసులను కూడా ఆశ్రయించారు. తనపై 20 మంది వచ్చి దాడి చేశారంటూ కూడా మొయినాబాద్ పిఎస్లోనైతే కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అసలు రంగరాజన్పై దాడి చేసిన వ్యక్తులు ఎవరనే దానిపై పూర్తిగా విచారణ అయితే ప్రారంభించారు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం ఇందులో ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే రంగరాజన్ ఇంటికి సుమారు 22 మంది వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇందుట్లోని 17 మందిని ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ఇందులో 10 మంది వచ్చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్, అలాగే 7 మంది వచ్చేసి తెలంగాణగా వ్యక్తులుగా అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు కూడా ఇటు ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డితో పాటు మరొక 5 కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఏదైతే రామరాజ్యం అనే ఒక సంస్థ ద్వారా, అంటే ఇది ఒక ప్రైవేటు సంస్థ ద్వారా వీళ్ళందరూ కూడా ఇది ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా రంగరాజన్పై జరిగిన దాడికి సంబంధించి అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు పూర్తిగా విచారణ అయితే ప్రారంభించారు. ముఖ్యంగా ఇటు వీరారెడ్డి సంబంధించి కూడా అతని గురించి ఎంక్వైరీ చేసిన సమయంలో కూడా గతంలోని ఇదే తరహాలోని అనేక మందిపై దాడి చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఇతను ఒక సోషల్ మీడియా వేదిక ద్వారా కొన్ని పోస్టులు పెడుతూ చాలా మందిని తన కమిటీలోకి అయితే తీసుకున్నాడు. సుమారు ఇప్పటి వరకు కూడా 5,000 మందిని జాయిన్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా రామరాజ్యం కమిటీ పేరిట ఏదైతే దాడులకైతే పాల్పడుతున్నారు. ఇందులో ఒక్కొక్కరికి 20,000 చొప్పున జీతం ఇస్తూ కూడా రఘువీరారెడ్డి వీళ్ళందరినీ కూడా ఏదైతే ఈ దాడులకు ఉస్కూల్పై ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలోని ఇదే తరహాలోని కొన్ని ఊర్లలో కూడా ఇదే తరహాలోని అర్చకులపై దాడులకు దిగినట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రంగరాజన్ జరిగిన దాడిలో కూడా ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఈ వీడియోలోని ముఖ్యంగా చూసుకున్నట్టయితే రంగరాజన్ అసలు పండితుడే కాదంటూ కూడా అతనిపై దుర్భాషలాడుతూ కూడా రఘువీరారెడ్డి కూడా అతనిని దూషిస్తూ కూడా ఆ వీడియో అవుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిన్న ఉదయం ఏదైతే మొయినాబాద్ పిఎస్లో రంగరాజన్ అయితే రిపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు కూడా 6 అయితే అదుపులోకి తీసుకున్నారు. అసలు వీళ్ళందరూ దేని గురించి పని చేస్తున్నారు, ఎందుకు ఇలాగ వీళ్ళపై దాడులు చేస్తున్నారు అనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతూనే ఈ రోజు ఉదయం కూడా రంగరాజన్ని ఇటు తెలంగాణకు సంబంధించిన నేతలు, అంటే ఇటు కేటీఆర్ కావచ్చు, సబితేంద్రారెడ్డి, కౌశిక్ రెడ్డి, ఇలా పలువురు నేతలు ఇప్పటికే రంగరాజన్ అయితే పరామర్శించారు. అలాగే మరొక పక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కూడా రంగరాజన్పై జరిగిన దాడి ఖండించారు. ముఖ్యంగా తెలంగాణ జనసేనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ, అంటే ఇటు జనసేన ఇన్ఛార్జ్ కావచ్చు, లేదంటే బోర్డు మెంబర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా రంగరాజన్ పరామర్శించేందుకు కూడా ఈరోజు ఉదయం అయితే రంగరాజన్ ఇంటికి అయితే పంపించడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి దాడులను అరికట్టే విధంగా ఏదైతే ప్రభుత్వాలు ఏదైతే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి అసలు ఏం జరిగిందనే దానిపై ఇంకా మిగతా వ్యక్తులు, అంటే ఇందులో 22 మంది వరకు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇందులో 17 మంది వ్యక్తులను ఇప్పటికే గుర్తించారు. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి రంగరాజన్ ఇంటికాడి నుంచి కూడా ఎటు వెళ్ళారు అనే కోణంలో పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇటు ఏపీ తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నేతలు కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇలా హిందుత్వంపై ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వీళ్ళైతే ఒక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు వీళ్ళందరూ హిందువులేనా, లేదంటే కావాలని ఇలా అర్చకులపై దాడికి ఉసుగొల్పుతున్నారు అనే కోణంలో అయితే ప్రస్తుతం ఏదైతే కొన్ని అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఇలాంటి హిందువుల అర్చకులపై కావచ్చు, ఇలా హిందూ గుళ్లపై కూడా దాడిని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంకా మిగతా వ్యక్తులు, అంటే ఇప్పటివరకు కూడా 6 అయితే అదుపులోకి తీసుకున్నారు. మిగతా వ్యక్తులందరినీ కోసం ఏదైతే అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు అయితే చేసే పరిస్థితి ఉంది మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. సో థ్యాంక్ యూ మిస్టర్ కుమార్, థ్యాంక్ యూ మిస్టర్ రవి వర్మ, అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ దిస్ టుడేస్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. థ్యాంక్ యూ తిరుపతి.